నాకు చాలా అపారమైన అవగాహన ఉంది సినిమాల గురించి. నాకున్న వైబ్రేషన్స్ ఏదో ఆవశ్యకంగా మాట్లాడుతుంటా, నా హావభావాలు ఆంగికం కానీ నా వాచకం కానీ ఏదో పట్టేస్తాడు ఆయన. ఆ ఆంగికము ఆ వాచకం పట్టేస్తాడు ఆయన. మీ బాడీ లాంగ్వేజ్ బాగా తెలుసు. బాగా ఆయన తెలిసినంత ఎవరికి తెలియదు. పట్టేస్తాడు ఆయన. దాన్ని పట్టేసుకొని దాని నుంచి ఒక కథ వచ్చేస్తుంది మాకు. అంత ఈజీ మాకు కథ చేసుకోవడం అనేది. దాని గురించి ఎక్కువ డిస్కషన్స్ మళ్ళీ అంత ఉండదు. మీరు కన్విన్స్ అయిపోతారు ఆయన చెప్పిన దానికి. ఇక మొత్తం కథ చెప్పడం ఆయన నాకు అసలు ఎప్పుడు మొత్తం కథ విన్న సందర్భమే రాలా నాకు. మొత్తం కథ విన్న అసలు సందర్భమే రాలా నాకు. ఇది ఇట్లా అనుకుంటున్నా బాబు అంటారు, ఒక గైడ్ అంటాను, వెళ్ళిపోదామండి ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా ఎప్పుడు నెక్స్ట్ షూటింగ్ ఎప్పుడు, గెటప్లు ఎప్పుడు, టెస్ట్ షూటింగ్ ఎప్పుడు, అంతే. అంటే ఆయనలో కూడా బాగా ఆవేశం ఉంది. మరి వచ్చేది ఎక్కడి నుంచి పెద్ద కాకాని, అదే పక్కనేమో ఈయనున్నాడు నరసింహస్వామి, అక్కడ వాళ్ళంతా మళ్ళీ అసలు ఒకప్పుడు మనకు తెలిసింది పల్నాడంతా ఒకప్పుడు శైవులు, వాళ్ళ అదే నాగమ నాయకుడు కానివ్వండి, నాగమ నాయకురాలు బ్రహ్మనాయుడు గారు కానీ, అవన్నీ ఆ గడ్డ నుంచి అక్కడి నుంచి వచ్చాడంటే ఆయన ఆవేశం ఉంటుంది. మాకు బాగా కుదిరిందండి ఆ పొంతన మా ఇద్దరికి బాగా. ఆయన కూడా నాలో ఎంత ఆవేశమో అంత ఆవేశం ఉంది ఆయనలో.